నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు పూర్తవుతుంది. మరి 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రజల స్పందన ఎలా ఉంది? మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత వచ్చింది అని ప్రచారం చేస్తున్నారు. మరి ఆయన ఆరోపిస్తున్నట్టు మరి చంద్రబాబు గారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదా? అలాగే ఉద్యోగాల కల్పనకు ఆయన ఎలాంటి కృషి చేయట్లేదా? మరి ఈ సూపర్ 6 హామీలను ఎంతవరకు వచ్చాయి? ఓవరాల్గా ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వంపై ప్రజల స్పందన ఎలా ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. నమస్తే సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనం ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులతో పాటు ఉద్యోగ కల్పన. ఎప్పుడైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారో ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో మరోపక్క సూపర్ 6 హామీలు కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మరి అన్నిటిలో ఆయన ఎంతవరకు ముందుకు వచ్చారు? సో ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ 6 నెలల పాలన గురించి? సో జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యను ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ప్రజలందరూ సంతోషపడ్డారు. అరాచకం నుంచి, అన్యాయం నుంచి, దుర్మార్గం నుంచి బయటపడినందుకు ప్రశాంతంగా ఉన్నారన్నమాట. అంతా లా అండ్ ఆర్డర్ కానీ స్వేచ్ఛ దొరికింది అందరికీ. అదే సందర్భంగా చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు సూపర్ 6 ఇచ్చారు, అభివృద్ధి చేస్తానన్నారు. అభివృద్ధి జరిగితే కానీ సంక్షేమం చేయలేము. ఎందుకంటే మన ప్రభుత్వం అప్పుల పాలైపోయింది. 10 లక్షల కోట్ల అప్పులో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ఇంత అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో సూపర్ 6లో ఉన్న హామీలకి కావాల్సిన బడ్జెట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సూపర్ 6కి చాలా బడ్జెట్ పెట్టారు. మరి అదంతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ అప్పు చేసి ఇవ్వాలా? కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే సంపద సృష్టించి సంక్షేమాన్ని ఇవ్వాలనే ఉద్దేశం ఆయనకు ఉందన్నమాట. ఆయన మీద ఉన్న క్రెడిబిలిటీతో ప్రజలందరూ ఆయనకు ఓటేశారు. ఆయన సమర్థుడు, విశ్వసనీయత ఉన్న నాయకుడు, దార్శనికుడు, అనుభవజ్ఞశాలి. ఆయన విజనరీ అంటే దార్శనికుడే. విజనరీ అంటే దార్శనికత ఉన్న లీడర్ కాబట్టి ప్రజలందరూ ఆయన మీద నమ్మకంతో 164 సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆయన్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. మన అదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా మన బలం మీద కేంద్ర ప్రభుత్వం ఫామ్ చేసింది. మన ఎంపీలు, మన పార్లమెంటు సభ్యుల బలం మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది ఇవాళ. అందుకని మన కేంద్రంతో చాలా మంచిగా ఉంటూ సమన్వయం చేసుకుంటున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనతో ఎంతో సానుకూలంగా ఉందన్నమాట. సానుకూలంగా ఉందని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఎలాగంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో అమరావతి, పోలవరం రెండు కళ్ళు అనమాట. ఇమ్మీడియట్గా ఫస్ట్ బడ్జెట్లోనే 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి రెండింటిని కలిపి 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇప్పించగలిగింది. ఆ 15,000లో 6,700 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి, 6,700 కోట్లు ఏడీబీ నుంచి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిందనమాట. డబ్బు చేతిలో ఉంది మనకి డబ్బు. అమరావతి ముందుకు వెళ్ళాలంటే డబ్బు కావాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉదారతతో మనకు గ్రాంట్ ఇప్పించింది. గ్రాంట్ కాదు, అది రుణం అని కొంతమంది కాంట్రవర్సీ ఉందన్నమాట. దాన్ని కూడా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ క్లారిఫై చేశారు ఆవిడ. ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ, ఏడీబీ లోన్ కానీ రెండింటిది కేంద్రాందే బాధ్యత అని చెప్పారనమాట. మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని రీపే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అది మనకి గ్రాంట్గా వచ్చినట్టే అనుకోవాలన్నమాట. అలాగే హుడ్కో నుంచి 11,000 కోట్లు రుణం వచ్చింది. అలాగే 5,000 కోట్లు జేకేడబ్ల్యూ అని జర్మన్ బ్యాంక్ నుంచి వచ్చిందనమాట. అది ఒక 16,000 కోట్లు అయిన అప్పు. అది అప్పే. ఆ అప్పు 16,000 కోట్లు, 4,000 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్లో రాజధానికి పెట్టారు. అంటే 20,000 కోట్లు మన చేతిలో ఉన్నట్టు. ప్లస్ ఈ వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ కానీ కలిపి 13,500 కోట్లు ఉందన్నమాట. అంటే దగ్గర 34,000 కోట్లు రూపాయలు మన అమరావతి నిర్మాణానికి మన చేతిలో డబ్బులు ఉన్నాయి. కాబట్టి మనం ధైర్యంగా అమరావతి నిర్మాణానికి ముందుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో మన సిఆర్డీఏ 3 మీటింగ్లు, 41, 42, 43 మీటింగుల్లో 45,000 కోట్ల పనులకి అనుమతి పొందినారన్నమాట. దాన్ని రేపు జనవరి నెలలో నిర్మాణం మొదలు పెట్టబోతున్నారు. బిఫోర్ దట్ ఈ వీక్లో టెండర్స్కి వెళ్ళబోతున్నారు అనమాట. ఈ మొత్తం 45,000 కోట్లకి టెండర్స్ పిలిచి వర్క్స్ అన్నీ జనవరిలో బిగిన్ అయిపోతున్నాయి. రేపు జనవరిలో సంక్రాంతి టైంలో
ప్రజలు ఎక్కువ మంది ఆంధ్ర వెళ్తారు. డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాళ్ళు కానీ, హైదరాబాద్లో ఉన్నాళ్ళు కానీ కొన్ని వందల వేల మంది ఆంధ్ర వెళ్తారనమాట. అక్కడ అమరావతి చూడటానికో, పోలవరం చూడటానికో, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో ఆతృతతో చూస్తానికి వెళ్తారనమాట. ఈ సంక్రాంతి నిజమైన సంక్రాంతి ఆంధ్ర ప్రజలకు అనమాట. ఎంతో సంతోషంతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 45,000 కోట్ల పనులు మొదలవబోతున్నాయి. సామాన్యం కాదు అది, 45,000 కోట్లు అంటే. అలాగే పోలవరం రెండవ కన్ను. పోలవరానికి బడ్జెట్లో 12,500 కోట్లు ఇచ్చారు. అది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. దాని మీద మనకి ఏం బాధ్యత లేదు. మనం కట్టాల్సిన 5 పైసలు కూడా కట్టక్కర్లా. అలా పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు 900 కోట్లు పెట్టి రేపు జనవరిలో అది కూడా ప్రారంభించబోతున్నారు అనమాట. రేపు జనవరి నెల మనకు ఎంతో శుభదాయకమైంది. ఇటు అమరావతి ప్రారంభిస్తున్నారు, అటు పోలవరము ప్రారంభిస్తున్నారు అనమాట. అందుకని ఆంధ్ర ప్రజలందరూ నిజమైన సంక్రాంతి ఈసారి. అలా కాకుండా సంక్రాంతికి కొత్త ఏపీని చూస్తారు. కొత్త ఏపీ, కొత్త సంక్రాంతి 2025కి బ్రహ్మాండమైన సంక్రాంతి, అంత నిజమైన పండుగ చేసుకుంటున్నారు అనమాట అందరూ. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి, అమరావతి మీద మొదలు పెడుతున్నారు, పోలవరం మొదలు పెడుతున్నారు. ఈ రెండిట్లో పడింది ఏంటి, అమరావతిలోనే ఒక 16,000 కోట్ల అప్పు జరుగుతుందన్నమాట. అలా కాకుండా అందరూ డబ్బు అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు అనే ఒక అపోజిషన్ పార్టీ ఇది ఎలిగేషన్స్ ఉన్నాయి. అపవాదం వేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అలా కాదు, ఎప్పుడైతే అమరావతి నిర్మాణం జరుగుద్దో ఇదంతా సస్టైనబుల్ అంటే సెల్ఫ్ సఫిషియెంట్ అనమాట. సెల్ఫ్ సఫిషియెంట్ క్యాపిటల్ అది. ఈ రుణం తీర్చడం పెద్ద ఇది కాదనమాట మొత్తం అమరావతి నిర్మాణం కనుక పూర్తయితే. అలాగే అలా కాకుండా ఒక అమరావతిలో మాత్రమే రాజధానికి మాత్రమే డబ్బులు ఇవి. అందరూ రాజధాని మొత్తం డబ్బులు తీసుకెళ్ళి రాజధానికి పెట్టట్లా. మొత్తం డెవలప్మెంట్ అంతా డీసెంట్రలైజ్ చేస్తున్నారు. డీసెంట్రలైజ్ ఎలా చేస్తున్నారు, ఇప్పుడు 4 పెద్ద కంపెనీస్ వచ్చినాయి. టాటా కంపెనీస్ వచ్చినాయి, రిలయన్స్ వచ్చింది, ఎన్టీపీసీ వచ్చింది, తర్వాత మిట్టల్ వచ్చారు. మిట్టల్ అనకాపల్లిలో పెడుతున్నారు, ఎన్టీపీసీ వైజాగ్లో పెడుతున్నారు, రిలయన్స్ స్టేట్ అంతా పెడుతున్నారు 500 ప్లాంట్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్. అలాగే టాటా పవర్ అది క్లీన్ ఎనర్జీ. అలాగే హోటల్స్, ఇండియన్ హోటల్స్ వాళ్ళు స్టేట్ అంతా పెడుతున్నారు. వైజాగ్, విజయవాడ, అమరావతి, తిరుపతి అదంతా వైడ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి చాలా హెల్ప్ చేస్తుంది ఈసారి. ఎందుకంటే మనం చాలా సమన్వయం చేస్తున్నాం, వాళ్ళు మనకు సానుకూలంగా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే జోన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయబోతున్నారు. ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. గత గవర్నమెంట్ 5 సంవత్సరాలు ల్యాండ్ ఇవ్వాల. ఇప్పుడు రైల్వే జోన్ వచ్చేస్తుంది, అది వైజాగ్లో. అలాగే ఇప్పుడు కారిడార్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్. ఎక్కడ, బెంగళూరు టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, అది ఓర్వకల్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ఆ నోటికి ఒక 3,000 కోట్లు. అలాగే బెంగళూరు చెన్నై కారిడార్ ఉంది, అది కొప్పర్తి అని కడప, అది ఒక ఇండస్ట్రియల్ కారిడార్. ఈ 2 కారిడార్స్ రాయలసీమలోకి వెళ్తున్నాయి. ఇండస్ట్రియల్ నోడ్స్ అనమాట ఇవి. అలాగే వైజాగ్ టు చెన్నై ఒక కోస్టల్ కారిడార్, ఇదే ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ కోస్టల్ కారిడార్ని డెవలప్ చేయడం అనమాట. దాంట్లో 4 నోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొప్పర్తి కానీ ఓర్వకల్ కానీ ఇండస్ట్రియల్ నోడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ మనకు అలాట్ చేసింది. భారతదేశంలోనే 11 ఇండస్ట్రియల్ నోడ్స్లో 2 ఇండస్ట్రియల్ నోడ్స్ ఇక్కడ ఇచ్చేసింది మనకు బడ్జెట్లో. మనకి కేటాయించేశారు 6,000 కోట్ల దాకా రెండింటికి కలిపి. 54,000 ఉద్యోగాలు వస్తాయి రాయలసీమకి. అది అలా రాయలసీమలో అభివృద్ధి జరుగుతుంది. అలాగే రీసెంట్గా నిన్న మొన్న సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ఇండో జపాన్ కంపెనీ అనమాట, అది ఇండస్ట్రీస్ మినిస్టర్ డీజే భరత్ ఉన్నాడు కర్నూలు. ఆయన దాంతో సంప్రదించి వాళ్ళని రేపు ఈ నెలలో లోకేష్ గారితో కానీ చంద్రబాబు గారితో కానీ కలుస్తారనమాట. దాంట్లో 14,000 కోట్ల పెట్టుబడి వస్తుంది ఓర్వకల్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, అది కూడా రాయలసీమే. అంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడో అమరావతిలో పెడుతున్నారు అనేది సరైన ఇది కాదనమాట. ఎందుకంటే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రకాశం జిల్లాలో మొదలు పెట్టబోతున్నారు. రేపు 28వ తారీఖు 29వ తారీఖు శంకుస్థాపన. అది 500 ప్లాంట్స్, ఎక్కువ ప్లాంట్స్ ఉత్తర కోస్తాలో పెట్టబోతున్నారు రాయలసీమలోను. ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్ ఉంటుందో అక్కడ పెడతారు రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్. అలా అది స్టేట్ మొత్తం డెవలప్ అవుతుందన్నమాట. ఈ ఎవరైతే అమరావతిలోనే డబ్బులు అందరూ పెడుతున్నారు అనేది చాలా తప్పు అనమాట. అమరావతి క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్కి సఫిషియెంట్గా పెడుతున్నారు. అది సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అనమాట అది. అలాగే పోలవరానికి మనం 1 పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లా, అది కేంద్రం వేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి, అమరావతికి ఒక 11,000 హుడ్కో రుణము, 5,000 వేరే బ్యాంక్ రుణం, 16,000 కోట్ల రుణమే మనం తీసుకుంటున్నాం. అది 45,000 కోట్ల పనులు మొదలు పెట్టబోతున్నారు. అలా ఒక పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నెలకొందనమాట. ఏది, అమరావతి డెవలప్ అవుతుంది, పోలవరం డెవలప్ అవుతుంది, అలాగే ఇండస్ట్రీస్ వస్తున్నాయి.
ఎన్టీపీసీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏపీ జెన్కో సహకారం అంటే జాయింట్ వెంచర్, అది ఎన్టీపీసీ విత్ జాయింట్ వెంచర్ విత్ ఏపీ జెన్కో జాయింట్ వెంచర్గా ఉండడానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది నిన్న జరిగిన క్యాబినెట్లో. అది వైజాగ్ పక్కనే పెడుతున్నారు ఎన్టీపీసీ. అది 2 lakhs crores ఇన్వెస్ట్మెంట్ అది. అలాగే ఇప్పుడు ఆర్సెల్ఆర్ మెటల్ విత్ జపాన్ కంపెనీతో చాలా బిగ్గెస్ట్ స్టీల్ కంపెనీ అది. అనకాపల్లిలో 2 లక్షల కోట్లు ప్రాజెక్ట్ అది. మరి అది అంతా వైజాగ్లోకి వెళ్ళింది కదా, అది ఉత్తర కోస్తా కింద లెక్క కదా, అది అమరావతిలో పెట్టట్లేదు కదా. అట్లాగే ఇప్పుడు గూగుల్ కంపెనీతో ఒప్పందం అయింది, మొన్న MOU చేసుకున్నారు. అది కూడా వైజాగ్లో డేటా సెంటర్ పెడుతున్నారు కదా, అది కూడా వైజాగ్లోనే కదా. అట్లాగే TCS కూడా వైజాగ్లోనే వచ్చింది కదా, అది కూడా MOU అయింది కదా. అసలు యాక్చువల్గా గుంటూరు జిల్లాలో ఎక్సెప్ట్ క్యాపిటల్ ఏ ఇండస్ట్రీ లేదు, ఏ డెవలప్మెంట్ లేదు, ఓన్లీ క్యాపిటలే ఉంది అమరావతి. అది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్, అసెంబ్లీ అన్నీ అక్కడే ఉన్నాయి. ఒక అడ్మినిస్ట్రేషన్ అంతా సెంట్రల్లో పార్ట్లో ఉంది కాబట్టి అమరావతిని ఊరికి అపవాదం వేయటం తప్పితే అది ఆ మాత్రం డెవలప్మెంట్, ఆ మాత్రం మనీ పెట్టాల్సిందే అమరావతికి. మిగతా ఇప్పుడు BPCL ఉంది, BPCL ప్రకాశం జిల్లాలోకి రాబోతుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, అంతా చిత్తూరు జిల్లా రాబోతున్నాయి. అలాగే మొన్న డైకాన్ కానీ LG కానీ ఇవన్నీ శ్రీ సిటీకి రాబోతున్నాయి. డ్రోన్ హబ్ కర్నూలులో రాబోతుంది, డ్రోన్. అట్లా అన్నీ డీసెంట్రలైజ్ చేశారు ఇండస్ట్రీస్ని. అలా ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న కంపెనీల గురించి నేను చెప్పాలి, అన్ని లక్షల కోట్లు పెట్టుబడి ఇదే చెప్పాను నేను. ఏంటంటే ఎన్టీపీసీ కానీ, మెటల్ కానీ, రిలయన్స్ కానీ, టాటా పవర్ ఎనర్జీ కానీ, BPCL 60,000 కోట్లు. అట్లా అన్నీ చాలా పెద్ద పెద్ద కంపెనీల గురించే మనం మాట్లాడుకున్నాం. అవి కూడా ఎక్కడా కృష్ణా గుంటూరు జిల్లాలో లేవు, అన్నీ రాయలసీమలోనూ ఉత్తర కోస్తాలో ఉన్నాయి అన్నమాట. అలా రాష్ట్రం మొత్తం డెవలప్ చేస్తున్నారు. అలా ఆ విధంగా అవుతుంది. కానీ అన్నెసరీగా స్టేట్ ఎలా డెవలప్ అవ్వాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని ప్రతిపక్షం మనం చెప్పాలి. కానీ అన్నెసరీగా లేనిపోయిన ప్రజల్లో లేనిపోయిన ఇది క్రియేట్ చేయకూడదు అన్నెసరీగా అన్నమాట. మీరు చెప్పినట్టు ఇలా అభివృద్ధి చేస్తూ కంపెనీ ఇండస్ట్రియల్స్ని తీసుకొస్తున్నదే కాకుండా ఒక పక్క మౌలిక వసతుల గురించి కూడా రోడ్లు వేయించడం కావచ్చు, సంక్రాంతి వరకు ఒక డెడ్ లైన్ పెట్టుకొని రోడ్లు వేయించడం కావచ్చు, అలాగే ఉద్యోగాల కల్పన కావచ్చు, ఇవన్నీ కూడా మరోపక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలవుతున్న పరిస్థితి. సో వాటి గురించి ఏం చెప్తారు? ఏంటంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మనం ఎక్కడ చూసుకున్నా రోడ్ల పరిస్థితి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద వెళ్ళాలి కాబట్టి ఆటోలో కూడా రోడ్లోకి వెళ్ళలేకపోయి నడుములు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా కారుకే స్టీరింగ్ రాడ్ ఇరిగిపోయింది నేను వెళ్తే. అలా ఇప్పుడు ఏంటంటే ఆ రోడ్ల పరిస్థితి చూసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఆంధ్రప్రదేశ్ రోడ్లకి. ఏ విధంగా గుంటల రోడ్లన్నీ మనం కూటమి ప్రభుత్వం రాగానే 900 కోట్ల రూపాయలు కేటాయించి ఒక 2 నెలల్లోనే ఆ గుంటలన్నీ పోర్చడానికి చూస్తున్నారు అనమాట. చాలా చోట్ల ఎక్కువ రోడ్లు పోయిన చోట పూర్తిగా రోడ్లు కూడా వేశారనమాట. ఇప్పుడు తెనాలి, విజయవాడ ఆ ప్రాంతాల్లో పూర్తిగా రోడ్డు వేసిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట. ఏంటంటే ఎక్కువ చోట్ల పోయిన చోట అట్లాగే వేస్తున్నారు. రేపు సంక్రాంతి కల్లా ప్రజలందరూ ఎక్కువ మంది ఆంధ్ర వెళ్తారు కాబట్టి అందరూ ఆ రోడ్లని చూసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎలా ఉన్నాయో కూడా చూస్తారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడంతా మనం ఏం చెప్పుకున్నాము, అమరావతి, పోలవరం, ఇండస్ట్రీస్ రావటం, రోడ్లు వేయటం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ 6 నెలల్లో జరుగుతున్నాయి. ఇదంతా ఎక్కడో ఎన్నో సంవత్సరాల్లో కాదు, ఇప్పుడు 10 సంవత్సరాల్లో జరగాల్సిన డెవలప్మెంట్ 6 నెలల్లోనే జరిగిపోతుంది. అంటే ఇవన్నీ గ్రౌండ్ అవుతాయి. ఇవన్నిటికీ MOU జరుగుతుంది. MOU జరిగింది, వీటన్నిటి గ్రౌండ్ చేస్తున్నారు, వాటికి ల్యాండ్స్ తీసుకుంటున్నారు. ఇదంతా గ్రాడ్యువల్గా 3-4 ఇయర్స్లో ఇవన్నీ సెట్ అవుతాయి అన్నమాట. ఒక స్టేట్ ఒక ముందుకు వెళ్తుంది ఈ విధంగా. అలాగే ఇంత ముందుకు వెళ్తే కానీ మనకి సంపద రాదు. సంపద వస్తే కానీ మనం సంక్షేమం పూర్తిగా ఇవ్వలేము అన్నమాట. సంక్షేమంలో ఇమ్మీడియట్గా మనం 4,000 రూపాయల పెన్షన్ వచ్చిన గవర్నమెంట్ ఫామ్ అయిన ఫస్ట్ తారీఖే అందరికీ 60 లక్షల పైన పెన్షన్దారులకు ఇచ్చారు 4,000. ఆ 4,000 కాక అంతకుముందు ఉన్న 3 నెలల్లో ఉన్న ఎరియర్స్ 3,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చారు. అదీగాక ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. ప్రతి నెల ఒక గ్రామానికి వెళ్తున్నారు ప్రతి జిల్లాలోనూ. అది ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్ళిపోతున్నాడు. గత ముఖ్యమంత్రి అసలు ప్రజల్లోనే కలవాల. అలా సంక్షేమం కూడా చక్కగా 4,000 చెప్పారు, 4,000 ఇచ్చేస్తున్నారు. వృద్ధులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సంక్రాంతి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు అందరూ ఆంధ్రాలో. అలాగే గ్యాస్ దీపం పథకం, 3 గ్యాస్ సిలిండర్లు దీపావళి నుంచి ఇస్తాం బియ్యం చేశారు. ఇప్పుడు నిన్న క్యాబినెట్లో ఏం చెప్పారు, ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఏర్పరచని ప్రామిస్ చేశారు. దానికి సబ్ కమిటీ ఒకటి వేసి ఏ రాష్ట్రంలో అయితే మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారో ఆ రాష్ట్రం వెళ్ళి ఆ కమిటీ అక్కడ పరిశీలించి సాధ్యాసాధ్యాలను పరిశీలించితే అది తీసుకొచ్చి రిపోర్ట్ ఇస్తే అది మనకి మోస్ట్లీ సంక్రాంతికి ఉచిత బస్సు ప్రయాణం కూడా
మనకి కావచ్చు. అప్పటికేమవుతుంది 3 సూపర్ 6లో 3 కార్యక్రమాలు అయిపోతాయి. అలాగే తల్లికి వందనం. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికి 15,000 చొప్పున. గత గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పి మడం తిప్పి అబద్ధాలు చెప్పి ఒక్క పిల్లలకి ఇచ్చారు. అది 15,000 ఇవ్వకుండా 13,000 ఇచ్చారు. అట్లా తప్పు చేసి వాళ్ళు మనని కామెంట్ చేసే అంత నైతిక ఇది లేదనమాట. వాళ్ళు ఎప్పుడు 2,000 నుంచి 3,000 రూపాయలు ఏది పెన్షన్ తీసుకొస్తానని చెప్పింది ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. 250 చొప్పున. అట్లాగే మద్యపాన నిషేధం చేస్తానన్నారు, ఏం చేయలే. అలాగే సిపిఎస్ రద్దు చేస్తాను వారం అన్నాడు, అది చేయలే. అలాంటి హామీలు ఎన్నో ఉన్నాయి అన్నమాట, ఏది అమలు పరచలే. ఇవాళ వచ్చి మన కూటమి ప్రభుత్వాన్ని అనే సంక్షేమ పథకాలు అమలు పరచట్లేదు, అంతా మోసం చేస్తున్నారు చంద్రబాబు గారు అనే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 నెలలే. 6 నెలల్లో 3 హామీలు అమలు పరచడానికి సిద్ధమైపోయింది, అమలు పరుస్తున్నారు. ఇంకా మిగిలింది తల్లికి వందనం. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలి, ఆ డేటా కలెక్ట్ చేయాలి. ఎంతమంది పిల్లలు ఉన్నారు, స్టేట్లో ఎంతమందికి ఇవ్వాలి, ఇదంతా డేటా ఫార్మేషన్లో ఉన్నారు. అది వితిన్ 3-4 మంత్స్లో తల్లికి వందనం కూడా అందరికి ఇస్తారు. అలాగే అన్నదాత సుఖీభవ. ఇప్పుడు రైతులకి మొన్న వరదలు వచ్చి వర్షాలు వచ్చి పొలాలన్నీ మునిగిపోతే ఎకరానికి వరి రైతులకి 10,000 రూపాయలు అప్పటికప్పుడు ఇచ్చేశారు. అది రైతుల మీద ఉన్న ఆదరణ. ఇప్పుడు సపోర్టింగ్ ప్రైస్ కూడా 1,750 ఉంది వరికి. ఇప్పుడు వాళ్ళకి 20,000 అన్నదాత సుఖీభవ కూడా, అది కూడా డేటా ప్రిపేర్ చేస్తున్నారు, అది కూడా త్వరలో ఇస్తారనమాట. అది ఓవర్ నైట్ ఒక్క రోజులోనే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 నెలల్లోనే ఏ సంక్షేమం చేయలేదు, మోసం చేశారు అనే పదం కరెక్ట్ కాదనమాట. అది పూర్తిగా జూన్ కల్లా అన్ని హామీలు నెరవేరుస్తారు గవర్నమెంట్. ఈ విధంగా నేను చెప్పింది ఏంటి, ఇప్పుడు ఒక విధంగా సంపద సృష్టించడం, ఒక విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరచడం, ఒక విధంగా అన్ని ప్రాంతాలని డెవలప్ చేయటం. అన్ని ప్రాంతాలని అందరూ అనుకునే అపవాదం అమరావతిని డెవలప్ చేస్తున్నారనే అపవాదు సరైనది కాదనమాట. ఈ విధంగా స్టేట్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తా, అందరికీ సంతోషం కలిగిస్తా, రేపు సంక్రాంతికి అందరూ ఎంతో ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.